ఇప్పుడు ఇందాక క్యూబ్ ఈఎఫ్ ఏది మనం థియేటర్లు కట్టుకోమంటున్నారు ఒకవేళ. హ్మ్. ఇప్పుడు థియేటర్ల వాళ్ళే గోల పెడుతున్నారు కదా! రెంట్‌లు వద్దు మాకు, మాకు ఈ షేరింగ్ ఇమ్మని చెప్తున్నారు కదా! ఇది ఒక కొత్త రకం వ్యవహారం అండి. మాకు షేరింగ్ పర్సెంటేజ్ వెయ్యండి అని మేము ఇక్కడ చాంబర్ దగ్గర నిరాహార దీక్ష, ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయండి. హుహు. అప్పుడు ఆళ్ళు స్పందించలా. ఎవరో ఎగ్జిబిటర్లు ఎవరో. హ్మ్. ఇప్పుడు ఎగ్జిబిటర్లు స్పందిస్తున్నారు. మాకు పర్సెంటేజ్ ఇవ్వండి అని. అంటే ఎవరి మీద ప్రేమ అనుకుంటున్నారు? దీంట్లో రాజకీయం ఏంటనుకుంటున్నారు? ఏంటది? ఇక్కడ నిర్మాత మీద ప్రేమ కాదండి వాళ్ళకి. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో నేను నిజమే చెప్తా. నాకేం ఎవరితో మీద భయం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. హ్మ్. 5 ప్రొడ్యూసర్లు ఉన్నారు. పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు. వాళ్ళు ఎవరెవరంటే ఒక దిల్ రాజు గారు, ఒక ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు, సురేష్ బాబు గారు. ఈ ముగ్గురు ఒక కాంపౌండ్. హ్మ్. అలాగే మైత్రి మూవీస్ వాళ్ళు నాగవంశీ గారు అదే ఒక కాంపౌండ్. సితారా వాళ్ళు. సితారా వాళ్ళు అండి. అయితే ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళు, సితారా వాళ్ళకి ఎక్కువ సినిమాలు ఉన్నాయి, పెద్ద హీరో సినిమాలు. అదే వీళ్ళ ముగ్గురికి పెద్ద హీరో సినిమాలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు, వీళ్ళు ముగ్గురు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ సినిమా పర్సంటేజ్ అయితే హ్మ్. ఫస్ట్ వీక్ వీళ్ళు ఎక్కువ షేర్ వస్తాయి. ఓకే. ఎందుకు ఒప్పుకుంటారండి? పెద్ద సినిమా పర్సంటేజ్ రెంట్ వేయాలి, చిన్న సినిమా పర్సంటేజ్ చేయాలి, అప్పుడే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఓకే. రెండోది ఏంటంటే సినిమాని బట్టి డిమాండ్ అండ్ సప్లై అండి. ఇప్పుడు వంశీ గారి సినిమా ఆయన పర్సంటేజ్ ఎందుకు చేస్తారండి? ఆయన పర్సంటేజ్ నష్టం వస్తుంది. మీరు 100 కోట్లు, 2 కోట్లు, 300 కోట్లు పెట్టి తీస్తే పూర్వం ప్రింట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ దగ్గర వెళ్ళేదండి. అలా కాదు, ఒకేసారి 400 థియేటర్లు, 500 థియేటర్లు ఒకేసారి వేస్తున్నారండి. వేస్తున్నప్పుడు మీకు పర్సంటేజ్ అయితే ఎలా ఒప్పుకుంటారండి? వాళ్ళు అదే ఒప్పుకోరు. ఇప్పుడు కుబేరా 4000 థియేటర్లు అంటున్నారు 20 తారీఖు. మరి పర్సంటేజ్ చేస్తారు వాళ్ళు? ఎందుకు ఒప్పుకుంటారండి? వాళ్ళు ప్రొడ్యూసర్లే కదా. అవును. ఇప్పుడు ఈ విషయంలో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లో మారుతున్నారు. మామూలు విషయంలో అయితే ప్రొడ్యూసర్ కదా వాళ్ళు కూడా. అవును. అలా వేయకూడదండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ రెంట్, సెకండ్ వీక్ పర్సంటేజ్ చేస్తారు. ఎందుకంటే థియేటర్ ఓనర్కిను ఈ డిస్ట్రిబ్యూటర్ కొన్న అనుబంధం కోసం. వాళ్ళు కూడా పెద్ద సినిమా పడితేనే ఎక్కువ డబ్బులు వస్తాయి సార్. ఎందుకంటే సైకిల్ స్టాండ్, ఒక కారు పార్కింగ్, లేదా క్యాంటీన్, ఇలాంటి ఇది థియేటర్లు ఆధారపడి ఉంటాయండి. దానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి థియేటర్లు బంద్ చేస్తారన్నది 100% తప్పండి. మనోడు చెప్పింది జూన్ 1 నుంచి బంద్ అనే విషయం నిజంగా బంద్ కాదు. మా కోరిక తీర్చకపోతే అల్టిమేట్ ఇస్తామని చెప్పి అన్నారు తప్ప వాళ్ళు బంద్ చేస్తాను. రెండోది ఏంటంటే బంద్ చేస్తానది కూడా అప్పటికి హరిహర వీరమల్లి సినిమా అనౌన్స్ చేయాలి. అవును. అది చిన్న టెక్నికల్ పాయింట్. ఇది ఎవరో క్యారీ చేశారు, మిస్కమ్యూనికేషన్ చేశారు. సినిమా బంద్ చేస్తాను, రాజకీయం జరిగింది. అక్కడ ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీలో తొక్కాలి, ఏమి లేదు. ఇవన్నీ తప్పండి. 100% వీళ్ళకి ఆ డేట్ జూన్ 1 అని అనుకునే టైంకి ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా లేదు. అదే అప్పుడు కాబట్టి వీళ్ళేమో అలా అనుకున్నారు, జూన్ 1 నుంచి మనం మాకు న్యాయమైన కోరికలు తీర్చకపోతే బంద్ చేస్తామని అన్నట్టు తప్ప ఇలా కాదు. అప్పుడు మన మరి ఒక 2 నిర్మాతలు, 2 దర్శకుల పాత్ర ఉంది అంటూ వార్తలు వచ్చినాయి కదా. అదే సార్, నాగవంశీ 2 నిర్మాతలు అంటే మీకు ఎవరు తెలుసుకుంటుంది కదా. అదే నాగవంశీ గారు మీటింగ్లో చెప్పారండి, ఇప్పుడు నా సినిమా నా ఇష్టం తెస్తున్నాను, నీ థియేటర్ నీది కదా, నువ్వు బంద్ ఇస్తాను, మాకు అల్టిమేట్ ఒకటి ఏంటి, నువ్వు మూసుకోదు థియేటర్, లేదా థియేటర్ ఇస్తావు సినిమా. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఉన్నాయండి, అవి ఇస్తారు కదా, సింగిల్ థియేటర్లో మల్టీప్లెక్స్కి ఇస్తారు. ఆయన చాలా స్టెబర్గా చెప్పాడు, నా డిస్ట్రిబ్యూటర్లు, నా ఎగ్జిబ్యూటర్ నాకు ఉన్నారు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మాకు మీరు అల్టిమేట్ ఇవ్వాల్సిన అవసరం అసలు లేదు. మీ థియేటర్లో మీ ఇష్టం మూసుకోండి, నాకు సినిమా వర్కౌట్ అయిపోతే నేను మానేస్తా, మీ థియేటర్ వర్కౌట్ అయితే మీరు మానేయండి, అంతేగాని మేము మూసేస్తామని మాకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు కూడా మేము మూయట్లేదు, మేము రాంగ్ కమ్యూనికేషన్ ఉంది, పవన్ కళ్యాణ్ సినిమా మీద అసలు మేము యాంటీగా లేము అని ఆ నలుగురు కూడా బయటకు వచ్చి మీరు చెప్పారు కదండి. ఆ నలుగురిలో నేను లేను అని. అంటే ఇప్పుడు సురేష్ బాబు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నలుగురిలో మేము లేవని. అంటే ఆ నలుగురు ఉన్నారా అన్నాడు, ఒప్పుకున్నట్టుగా. అరవింద్ గారు, సురేష్ బాబు ఏం చెప్పారు, ఆ నలుగురు మేము లేవన్నారు. అంటే ఆ నలుగురు ఉన్నారు, ఆ XYZ ఉన్నారు కదా. కాబట్టి వ్యాపారంలో నేను థియేటర్ లీడ్ తీసుకున్న దానికి అగ్నిస్ట్ ఏం మాట్లాడట్లా, ఎవరు వ్యాపారం అవదండి. మీకు తెలిసిన వ్యాపారం మీరు చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, అది వేరే సబ్జెక్ట్ అండి. ఇది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ చిన్న సినిమాలు బాగుపడటానికి కారణం ఏంటంటే UFO క్యూబులు అని పూర్తిగా నిర్మూలించాలండి. మేము కట్టం. ఇప్పుడు పక్కన మలయాళం ఎంత కడుతున్నారండి అసలు దానికి? 11,700 అండి 28 షోస్కి, వీక్కి, ఒక వారానికి 8 షోలు అయితే 11,700 అండి. దీనివల్ల ఏమవుతుందంటే నిర్మాతకి ఒక 100 థియేటర్లు వేసాడు అనుకోండి, 12 లక్షల రూపాయలు అదనంగా భారం అండి. ఏమండి ఇది కాకుండా మళ్ళీ పోస్టర్స్, పబ్లిసిటీలు అయినట్టు తీసుకుంది, అవన్నీ 34 లక్షలు అవుతాయండి. ఇప్పుడు చిన్న సినిమాకి థియేటర్ ప్రైస్ కూడా రావట్లా, పెద్ద సినిమా కూడా రావట్లా, చిన్న సినిమాకి అసలు రావట్లా. కారణం ఏంటంటే ఇది OTTలోనో యూట్యూబ్లోనో వచ్చేద్దని వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు 360 రూపాయలు పెడితే ఆహాలో 1 year సబ్స్క్రిప్షన్ అండి, అలా అమెజాన్లో 500, నేను నెట్ఫ్లిక్స్లో 500 అలా ఉన్నాయి కదా. అంటే మీకు రోజు రూపాయి ఉంది. ₹1 మీరు థియేటర్కి వెళ్తే 100 రూపాయలు టికెట్ తీయాలి, 150 రూపాయలు పాప్కార్న్ కొనాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, పార్కింగ్ పెట్టాలి, ఇన్ని ఉన్నాయి. అదే సినిమా ఈవేళ మీరు పూర్వం మీ థియేటర్కి వెళ్ళేవారు, ఇప్పుడు థియేటర్ మీ చేతిలోకి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో
ఈ చిన్న సినిమాకి ఏం వెళ్తాంలే అనుకుంటున్నారు. అంతే. అలా అని మనం అన్నీ ఒప్పుకోవట్లా. ఇప్పుడు కోర్టు లాంటి సినిమా ఆడిందిగా, అదే పేజే సినిమా బలంగా ఆడిందిగా, అవును. ఓ అనే సినిమా ఆడిందిగా. కానీ ప్రధాన సమస్య ఓ సినిమా రిలీజ్ అవ్వగానే నెట్లో వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కదండి. అవును. అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం అక్కడ మన ఛాంబర్లో పెట్టారండి ఒకటి, పైరసీ కమిటీ అని పెట్టారు. ఆ పైరసీ వాళ్ళు నుండి తీసేస్తున్నారండి. అయితే ఏంటంటే ఇది విశ్వప్రయాప్తంగా ఓ ప్రింట్ పట్టుకెళ్ళి కాదు కదా. అదే ఇప్పుడు ఇక్కడ ఈ ఛానల్ డౌన్లోడ్ చేస్తున్నారు ముందు చేస్తున్నారు. ఈ ఛానల్ మీకు తీసేస్తుంటే అది ఇంకో ఛానల్ పెడుతున్నాడు. అదే పైకి పెట్టేది హైదరాబాద్లో కాదు, ఎక్కడ నుంచి పెడతాడు, స్కై కదా. అదే మీరు ఎక్కడ మీకు వెళ్ళొస్తుంది. అవును. అందుకు దాన్ని మనం నిర్మూలించడం కొంచెం కష్టమే. పూర్వం పైరసీ సీడీలు వచ్చాయండి. సీడీలు వచ్చినప్పుడు మన ఫిజికల్కి వెళ్ళి కొనాలి. అవును. అది ఎక్కడ కొంటాడు దొరుకుతుంది తెలిసిపోద్ది, మనం అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇది కాదు, ఇది స్కైలో ఉంది అంతాను. అవును. అందువల్ల దీన్ని ఇమీడియట్గా మనం ఏం చేయలేం. ఆ పైరసీ ఎఫెక్ట్ ఉంది నెంబర్ 1. అదేంటి సార్ బస్సులు వేస్తున్నారు కదా సినిమా అండి. అదే అది కూడా బస్సులో పట్టుకున్నారు కదా మన మధ్యన పట్టుకున్నారు కదండి. అవును. పైగా బస్సులు ఇంకోటి వేసినది పెద్ద సినిమాల గురించి అండి. చిన్న సినిమాలు ఆ డౌన్లోడ్ చేయరు, వెయ్యి కూడా అప్లోడ్ కూడా చేయండి. ఇప్పుడు మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే పైరసీ అనేది 10% సమస్య. మెయిన్ సమస్య ఏంటంటే థియేటర్లో ప్రేక్షకుడు చూడాలంటే మన పాప్కార్న్లు గేప్కార్లు అది కూడా తెలంగాణలో కూడా ఏదో ఆదేశాలు వచ్చినట్టు చెప్పారు, తగ్గించాలని చెప్పారు. మొన్న ఆ జూన్ 1 తారీఖు గొడవల్లో రాజమండ్రిలో సాయికృష్ణ థియేటర్ అని ఇంకో థియేటర్ 2-3 థియేటర్లు సీజ్ చేశారు. చాలా యాక్షన్ తీసుకున్నారు. అలాగా దుర్గేష్ గారు ఒక 2-3 సార్లు అలా యాక్షన్ తీసుకుని మిగతా భయపడతారండి, మిగతా వాళ్ళు చేయడం బాగా ఇబ్బంది పడతారు, చేయరండి. కాబట్టి ముందు మాకు ప్రధాన సమస్య ఏంటి, చిన్న టికెట్ ఖర్చు 200, కానీ అక్కడికి వెళ్ళిపోతే పాప్కార్న్ వాడికి 500 ఖర్చు అవుతుంది. 500 ఖర్చు అవుతుంది. ఇప్పుడు పిల్లలతో వెళ్తాం కదండి. అవును. 3 వెళ్తాం కదా, మరి అందరూ తీయాలిగా. అదే సమస్య అవుతుందండి. కాబట్టి లేదో ఇంకో పని చేయొచ్చు, పాప్కార్న్ 200 300 అమ్ముకోండి. ఇంటికాడ నుంచి మన సామాన్ మనం పట్టుకెళ్ళే ఫెసిలిటీ ఇవ్వాలి. అదే మీకు. అవును. ఇప్పుడు దోలెక్కడ కొనుక్కుంటాడు అక్కడ, ఓటీడీ చూస్తున్నాడు, పక్కన పెట్టుకుంటున్నాం, ఇంట్లో చక్కగా తింటూ చూస్తున్నాం. ఇప్పుడు మీరు జోబులు చెక్ చేసి లోపల పంపడం మమ్మల్ని దొంగల బాంబులు పట్టుకెళ్ళినట్టు. మేము పాప్కార్న్ ఇంటికి పట్టుకెళ్తాం, మా ఇంటి నుంచి పట్టుకెళ్తాం, మీకేంటి బాధ. బయట రోడ్డు మీద అదే పాప్కార్న్ షాప్ థియేటర్ 30 రూపాయలు, మీ లోపల 300. కాబట్టి మీరు దోచుకుంటాం, దాన్ని దోచుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇవ్వండి, ఏది మీరు బ్యాగులతో పట్టుకెళ్ళండి, తింటారు సత్తారు సావండి అంటే కనుక అప్పుడు మీరు 300 అమ్మేయండి. అవును. 200 అమ్మండి, మీరు కొనం. ఇది కంపల్సరీ కొనవలసి వస్తుంది. ఇప్పుడు అవును, మీరు కత్తి మీద పెట్టినట్టుగా చూపిస్తుంది తప్ప లేదు. ప్రతి సమస్య సొల్యూషన్ ఉంటుంది సార్. మీరు పాప్కార్న్ అమ్మకూడదు అని అంటలా, అమ్ముకోండి, మీరు 350 అమ్ముకోండి, మేము పాప్కార్న్ పట్టుకెళ్తాం అంతే. మా పిల్లలకి మేము 4 ప్యాకెట్ పట్టుకెళ్తాం, మా పర్మిషన్ ఇవ్వాలి. అది అదేనా మార్చండి అట్లీస్ట్. అవును. రెండోది వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు, ఇంట్లో తెచ్చుకుంటే అక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది. వాటర్ బాటిల్ కొనుక్కోండి, ఎంత బయట 10 రూపాయలు, 30 రూపాయలు. అవును. మొన్న ఒక పేపర్లో వేసారండి, బయట ఎంత, షాపులు ఎంత, థియేటర్లు ఎంత, మల్టీప్లెక్స్ ఎంత. అదే మళ్ళీ దీంట్లో తేడా ఉంది. శ్రీరాములు థియేటర్లో ఒక రేట్ ఉంటుంది, అవును, మల్టీప్లెక్స్ ఇంకో రేట్ ఉంటుంది, పక్కనే మల్టీప్లెక్స్. అవును. కాబట్టి ప్రేక్షకుడు ఇష్టం వచ్చినట్టు లోపల తినుబండాలు తీసుకెళ్ళొచ్చు, వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు అని కండిషన్ పెట్టండి గవర్నమెంట్, చచ్చినట్టు అమలు జరుపుతారు. రెండోది, ఇప్పుడు యూఎఫ్ఓ క్యూబ్ డబ్బులు మేము కట్టాల్సిన అవసరం లేదండి. పూర్వం కూడా యూఎఫ్ఓ క్యూబ్ అనేవాళ్ళు మన ఇండస్ట్రీలో కొంచెం పెద్దల చేతులు ఉంది కాబట్టి ఇది అమలు జరగట్లా. అంతకుముందు మ్యాక్సిమం కంపెనీ వచ్చిందండి. ఓకే. వచ్చినప్పుడు ఛాంబర్లకు అందరికి చూపించారు, మా క్వాలిటీ ఇది, అవును, మాకు వారం 2000 ఇవ్వండి, మేము పెడతాం సార్ అన్నారు. ఓకే. ఛాంబర్ వాళ్ళందరూ దాని గురించి మన డిజుకిస్ట్ బసిరెడ్డి గారు వీళ్ళందరూ చాలా కాలం దాని మీద ప్రయోగం చేసి గుద్ది సర్టిఫైడ్ అని పెడితే అల్లు అరవింద్ గారు లాంటి అబ్జెక్షన్ పెట్టారు. ఏమని, ఇది పెడితే పైరసీ వస్తుంది, మేము ఒప్పుకోమని. ఓకే. మీ క్యూలు పెడితే పైరసీ రావట్లేదా, అది పెడితే మీరు పైరసీ రావడం ఏంటి? ఇప్పుడు వీళ్ళే దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారంటున్నారు కదా, కాబట్టి మీరు అబ్జెక్షన్ పెట్టారు. అదే సరే, ఇప్పుడు మన ఛాంబర్ దానికి యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళు అబ్జెక్షన్ పెట్టారు కదని. ఒక 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళకి మెర్జ్ చేసుకున్నారండి వాళ్ళు. అదే అంటే ఎంత అన్యాయం అండి. నిన్న దాకా నువ్వు పైరసీ అవుతుంది ఇంకోటి అవుతుందని భయపెట్టారు, మరి మీరు ఎలా కలుపుకున్నారు? ఇప్పుడు అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారం వాళ్ళు కలుపుకున్నారు, ఆ విధంగా కూడా నష్టపోతున్నారండి. ఇప్పుడు వ్యవస్థ అనేది ఒక వ్యక్తికి లాభం కోసం 10 మంది నష్టపోకూడదండి. అవును. మేము కోరేది 3 పాయింట్లు అండి. టికెట్ రేట్ తగ్గించాలి. నారాయణమూర్తి గారు ఎప్పుడు పోరాడుతుండేవారు, నేల బెంచి కుర్చీ అని ఉండాలి. అవును. మాకు థియేటర్ ఉందండి, మా థియేటర్లో కూడా నేల 120 టికెట్లు ఉండేవి, బెంచి 80 ఉండేవి, కుర్చీ 40 ఉండేయండి. ఎందుకంటే కాస్ట్లీ అప్పుడు ఏమైందండి, ఇప్పుడు 3 కలిపి ఒకటే రేట్ పెడుతున్నారు. ప్రేక్షకుడు థియేటర్ రావట్లేదు. ఏమంటే 100 రూపాయలు తీసినవాడేమో టికెట్, అంటే నేల బెంచి కూర్చుంది, ఎందుకంటే డబ్బున్నవాడు మిడిల్ క్లాసు ఏదో చిన్న క్లాస్ అని పెట్టడం కోసం కదా. ఇప్పుడు 100 రూపాయలు టికెట్ అందరూ తీసిన తర్వాత ఆడెళ్ళి జమీందార్ గారు పక్కన కూర్చుంటాడు. ఆ వ్యత్యాసం కోసం 3 టికెట్లు పెట్టారు. అవును. ఇప్పుడు మల్టీప్లెక్స్ పెట్టినా పర్లేదండి, టికెట్ పెడితే ఏంటంటే అన్యాయంగాను. అవును. అది ఒకటి తగ్గించాలండి. 2 టికెట్ రేట్లు తగ్గించాలి. 3 పాప్కార్న్ వాటికి తినుబండారాలకి అనుమతి ఇవ్వాలి.
ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలో గతంలోనేమో బాగా తక్కువనే దారుణంగా ఉన్న పడిపోయినాయి అని చెప్పి అప్పుడు గొడవ చేశారు కదండి ఎవరు చేశారు? పెద్దోళ్ళు. పెద్దోళ్ళు. అది ఏంటి పెంచుకునే అవకాశం ఇచ్చారండి. ఇప్పుడు కూడా మాకు ఏంటంటే పెంచుకునే అవకాశం, తగ్గించిన అవకాశం కూడా ఇవ్వండి. పర్పస్ మీరు 2 విధాలుగా పెట్టండి. ఓకే, పెద్ద సినిమా, నా సినిమా దమ్ము ఉందని కాబట్టి నేను 200 పెట్టుకుంటాను. నేను వాలంటీర్గా చెప్తున్నా నా సినిమా దమ్ము లేదు, అంత వద్దు, నాదు చిన్న సినిమా నేను చెప్తున్నాను కదా, కాబట్టి నేను 70 రూపాయలు అమ్ముకుంటాను అని మీ పర్మిషన్ పెట్టుకుంటాను, మీరు ఒప్పుకోండి. ఓకే, ఇప్పుడు ఇది స్లాబ్ కదగా, టికెట్ మీ ట్యాక్సీ కదండి. మీరు 70 రూపాయలు టికెట్ అయితే 70 రూపాయలు మీరు ట్యాక్స్ తీసుకుంటారు, 100 అయితే 100 మీరు తీసుకుంటారు. కాబట్టి మనం పెంచుకునే అధికారం మీకు ఎలా ఇస్తున్నారో గవర్నమెంట్, తగ్గించిన అధికారం కూడా గవర్నమెంట్ మాకు ఇవ్వండి. మేము ఏం చేస్తాం, మా చిన్న సినిమా ఇది, నేను 5 లక్షల బడ్జెట్లో తీశాను, ఇది ప్రయోగాత్మకంగా తీశాను, నా టికెట్ 50 రూపాయలు పెట్టుకుంటాను, 50, 70, 100 లేకపోతే 30, 40, 50 ఏదో పెట్టుకుంటాను అని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఆ లెటర్ పర్మిషన్ ఇవ్వండి. అంటే ప్రతి సమస్య సొల్యూషన్ ఉందండి. ఇప్పుడు మేము మా సినిమాలో దమ్ము లేదు, మా టికెట్ రేట్ తగ్గించుకుంటాం అని మేమే చెప్తాం కదా, అది థియేటర్ మేము చూసుకుంటాం. పైగా మీకు ఏంటి, టికెట్ మీదే ట్యాక్స్ గవర్నమెంట్కి, ఏం నష్టం లేదు. ఇప్పుడు 100 రూపాయల టికెట్ పెడితే 10 టికెట్లు దిగుతాయండి, 50 రూపాయల టికెట్ పెడితే 200 టికెట్లు దిగుతాయి. అప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుద్దండి. ఈ 10 టికెట్ మీద వచ్చే ఆదాయం కంటే 200 టికెట్ మీద వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుందండి. ఓకే, అప్పుడు ప్రేక్షకుడు త్వరగా థియేటర్ రావడానికి ఇష్టపడతాడు. రెండోది ఏంటంటే యూఎఫ్ఓ క్యూబులు చెప్పాం కదా, అది ఖచ్చితంగా దాన్ని ఎలిమినేట్ తీసేయాలి. దాన్ని మేము నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కడితే ఎగ్జిబిటర్ కట్టుకోండి, లేదా ఎగ్జిబిటర్ కూడా వార్నింగ్ ఉండాలి. మేము మీకు ఏం చేస్తామంటే మీకు సప్లై చేస్తాం, ప్రోడక్ట్ని మీ వరకు తెస్తాం. అంటే హార్డ్ డిస్కో లేదా ఏ ఫార్మేట్ ఉంటే ఆ ఫార్మేట్లో థియేటర్ అందజేసే బాధ్యత మాత్రం నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్ అండి. ప్రదర్శించవలసిన బాధ్యత ఎగ్జిబిటర్ ఖచ్చితంగా. అందుకే కదా మీరు టికెట్ మీద మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు. అంటే మెయింటెనెన్స్ అంటే ఏంటి, బాత్రూమ్లు ఇవన్నీ క్లీన్ చేయడం కోసం, ప్లస్ సీటింగ్ క్లీన్ చేయడం కోసం మీరు మెయింటెనెన్స్ అంటే టికెట్కి 5 రూపాయలు 6 రూపాయలు తీసుకుంటారు ఒక థియేటర్ని బట్టి ఒక చోట. అలా తీసుకున్నప్పుడు దానికి అది. రెండోది, మీరు థియేటర్లో టికెట్ దిగిన తర్వాత సపోజ్ 100 రూపాయలు టికెట్ దిగింది అనుకోండి, 18% జీఎస్టీ పోతుందండి. ఇంకా మనకి 82 రూపాయలు ఉంది. 82 రూపాయలు 41 రూపాయలు థియేటర్ తీసుకుంటున్నాడు, 41 రూపాయలు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ వచ్చి 41 రూపాయలు అతను 10% మళ్ళీ సర్వీస్ చేసి తీసుకుంటాడు. అంటే 36 రూపాయలే నిర్మాతకు వచ్చేది. ఓకే, అంటే మీరు 100 రూపాయలు టికెట్ దిగితే మా నిర్మాతకు వచ్చేది 36 రూపాయలు. కాబట్టి దీంట్లో ఎవరు ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేదు, ఎవరు నష్టపోయేది లేదు. టికెట్ దిగింది ప్రేక్షకుడి నుంచి మనం అందరూ పంచుకుంటున్నాం కదా. నువ్వు ముందు ఆ ట్యాక్స్ దీని ఏం కట్టాలో, థియేటర్కి ఏం కట్టాలో నువ్వు కట్టుకో, ఏ క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ కట్టుకో. నువ్వు థియేటర్ మెయింటైన్ చేస్తున్నావు, 10 కోట్లు పెట్టి థియేటర్ కట్టావు, లోపల ఏసీ వేస్తున్నావు, సీట్ వేస్తున్నావు, లైటింగ్ వేస్తున్నావు, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ క్యూబ్ పర్మిట్ కూడా నువ్వే తెచ్చుకోవాల్సిన బాధ్యత. క్యూబ్ యూఎఫ్ఓ దాంట్లో ఇన్వాల్వ్ అయిన నిర్మాతలు ఎవరండి? యూఎఫ్ఓలోనేమో సురేష్ బాబు గారు అండి, క్యూబ్లోనేమో అల్లు అరవింద్ గారు. ఓకే, పార్ట్నర్సా లేకపోతే పూర్తి స్థాయిలో? మన పార్ట్నర్స్ అని ఎవరు అడిగితే మేము పార్ట్నర్స్ కాదు, మేము డిస్ట్రిబ్యూటర్స్ అని ఏదో అని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ స్టేట్మెంట్ ఎలా ఉంటే అలా పరిగణలో తీసుకోండి. మొత్తం మీద ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకి. అదే ఇప్పుడు అఫీషియల్గా పార్ట్నరా లేదా ఏజెంటా లేదా డిస్ట్రిబ్యూటర్ అని మనకు అనవసరం అండి, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ కంపెనీ వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. వాళ్ళు రెండు వదిలేమనాలి, వదిలేమని చెప్పడానికి నాకు హక్కు లేదులేండి, వాళ్ళ ఇష్టం వ్యాపారం. వాళ్ళు వదిలేస్తే ఇండస్ట్రీ తరపున మీరు హెల్ప్ చేయండి, ఇండస్ట్రీ సర్వీస్ చేయండి ఇండస్ట్రీకి. వాళ్ళు పెద్ద ఇదే కదండి. కాబట్టి ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడం కోసం మీరు ఆలోచించాలి.